సరే, ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. యుద్ధంలో గెలుపు అని వినగానే మనకు సాధారణంగా ఏం గుర్తొస్తుంది? ఒక సైన్యం జెండా పాతడం, ఇంకో సైన్యం ఓడిపోవడం, అంతేనా? అసలు విజయమంటే కేవలం శత్రువుని ఓడించడమేనా? లేకపోతే దానికి మించి వేరే ఏదైనా లోతైన అర్థముందా? ఈ విశ్లేషణలో గెలుపుకు ఒక సరికొత్త నిర్వచనాన్ని వెదుకుదాం. చూడండి, అసలు పాయింటంతా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది. యుద్ధంలో నిజంగా ఎవరైనా గెలుస్తారా? వినడానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు, కానీ ఈ ప్రశ్నకు సమాధానం వెతికితేనే అసలు విషయం మనకర్థమవుతుంది. ముందుగా మామూలుగా అందరూ అనుకునే విషయమేంటో చూద్దాం. యుద్ధమంటేనే ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోతారు. ఇది చాలా క్లియర్గా అనిపిస్తుంది కదా? అవును, ఎక్కడైనా గొడవ మొదలైతే ఎవరో ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. ఈ గెలుపోటముల లెక్కలతోనే మనం యుద్ధం యొక్క ఫలితాన్ని చూస్తాం. కాని ఈ గెలుపోటముల వెనక ఉన్న నిజం ఇంత సింపుల్గా ఉంటుందా? అయితే ఇప్పుడు మనం ఎప్పట్నుంచో నమ్ముతున్న ఈ ఆలోచనని కొంచెం ప్రశ్నిద్దాం. బలమున్నవాడు బలహీనుడి మీద గెలిస్తే దాన్ని నిజంగా గెలుపు అననొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. విపరీతమైన సైన్యం, భయంకరమైన ఆయుధాలు ఉన్న ఒక దేశం ఏమీ లేని ఒక చిన్న, బలహీనమైన దేశం మీద గెలిచింది అనుకుందాం. దాన్ని మనం విజయమంటామా, లేక అది కేవలం వాళ్ల బలాన్ని ప్రదర్శించడమంటామా? ఈ ప్రశ్న గెలుపు వెలకున్న నైతికతను నిలదీస్తుంది. ఇక్కడ చూడండి, అడవిలో 2 జంతువులు కొట్టుకున్నప్పుడు బలమున్నది గెలిచి గర్వంగా అరుస్తుంది. మనిషి కూడా అంతే. యుద్ధంలో గెలిచాక విజయగర్వంతో ఊగిపోతాడు. ఈ రెండింటికీ పెద్ద తేడా ఏమైనా కనిపిస్తుందా? ఇది కూడా ఒక రకమైన జంతు ప్రవృత్తిలాగే అనిపించడం లేదా? ఈ మాటలు వింటే సూటిగా మనస్సుకు తగులుతాయి. యుద్ధంలో గెలిచినంత మాత్రాన ఒకరి నైతిక విలువలు పెరిగిపోవు. గెలుపనేది ఎవరి స్వభావాన్ని మార్చదు. అది కేవలం వాళ్లలోని పశుత్వాన్ని బహుశా బయటపెడుతుందేమో. సరే, ఈ గెలుపు, ఓటమి లెక్కలన్నీ కాసేపు పక్కన పెడితే అసలు యుద్ధం మనకేమీ మిగులుస్తుంది? ఈ ఒక్క గెలుపు కోసం మన ప్రకృతి ఎంత పెద్ద మూల్యం చెల్లిస్తుందో తెలుసా? పచ్చటి పైర్లతో కలకలలాడాల్సిన భూమి యుద్ధం వల్ల వేల మంది రక్తంతో తడిసిపోతోంది. పచ్చదనం స్థానంలో మిగిలేవి కేవలం ఎర్రటి నెత్తుటి మరకలు మాత్రమే. ఈ విధ్వంసం మనుషుల్ని కూడా వదలదు. ముఖ్యంగా ఏ పాపం తెలియని పసిపిల్లల మొహాలపై నవ్వుల్ని పూర్తిగా చెరిపేస్తోంది. వాళ్ల బాల్యాన్ని బలి తీసుకుంటోంది. ఇంతకన్నా విషాదమేముంటుంది? యుద్ధం చేసే మంటలు కేవలం మనుషులతోనే ఆగిపోవు, మూగజీవాలను కూడా కాల్చేస్తాయి. ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షుల రెక్కలు విరిగిపోతాయి. అడవిలో అందంగా నాట్యమాడే నెమళ్ల కాళ్ళు తెగిపోతాయి. ప్రకృతి అంతా మౌనంగా ఏడుస్తుంది. మరింత దారుణమైన నాశనానికి కారణమేంటి? పెద్దగా ఏమీ ఉండదు. కేవలం కొందరి స్వార్థమే. తమ రాజ్యాన్ని పెంచుకోవాలనే ఆశ, అధికారం కావాలనే ఆరాటం, నాకంటే గొప్పవాడు లేడనే అహం. ఇలాంటివే ఇన్ని అనర్థాలకు కారణమవుతాయి. అందుకే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మానవత్వాన్ని, ప్రకృతిని సర్వనాశనం చేసే ఈ రక్తపు ఆటలో గెలవడం గొప్పతనం కాదు. అది వీరత్వం అస్సలు కాదు. అది కేవలం జంతు స్వభావాన్ని చూపిస్తోంది, మానవత్వాన్ని కాదు. మరి ఇంత విధ్వంసం చూశాక అసలు నిజమైన విజేతాన్ని ఎవరిననాలి? రండి, ఇప్పుడు మనం గెలుపుకు ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే ఒక ఉన్నతమైన అర్థాన్ని తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. నిజమైన విజేత అంటే శత్రువుపై గెలిచినవాడు కాదు, అసలు యుద్ధమనే ఆలోచననే గెలిచినవాడు. యుద్ధం చెయ్యాలనే ఆలోచనను మనసులోంచి తీసేసినవాడే అసలైన విజేత. ఇది కేవలం మాటలు కాదు, దీనికి చరిత్రే సాక్ష్యం. ఇప్పుడు మనం 2 మహానుభావుల గురించి తెలుసుకుందాం. వాళ్లు యుద్ధభూమిలో కాదు, మనుషుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే విజయాన్ని సాధించారు. మనందరికీ తెలిసిన అశోకుడు కథే దీనికి మొదటి ఉదాహరణ. కళింగ యుద్ధంలో లక్షల మందిని చంపి గెలిచాడు. కాని ఆ రక్తపాతాన్ని చూసి అతని మనస్సు చలించిపోయింది. ఆ గెలుపు అతనికి ఆనందాన్నివ్వలేదు, పశ్చాత్తాపాన్నిచ్చింది. ఆ క్షణంలో కత్తి పక్కన పెట్టి శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. చూడండి, అతను యుద్ధంలో గెలిచినప్పుడు కాదు, యుద్ధాన్ని వదిలేసినప్పుడే నిజమైన విజేతగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు ఇంకో అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. సిద్ధార్థుడు సాధించిన విజయం ఇంకో లెవెల్ అన్నమాట. అతను రాజ్యాలను గెలవలేదు, హృదయాలను గెలిచాడు. ఒక్కసారి ఆలోచించండి. అధికారం కోసం, రాజ్యం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు. కాని ఇక్కడ సిద్ధార్థుడేం చేశాడు?
ప్రజల బాధను పోగొట్టడం కోసం, వాళ్ల మనసుల్ని గెలవడం కోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని, తన సర్వస్వాన్ని వదిలేశాడు. ఇంతకన్నా గొప్ప త్యాగం, ఇంతకన్నా గొప్ప విజయం ఇంకేముంటుంది? అందుకే చూడండి, అశోకుడు, బుద్ధుడు లాంటివాళ్లు కొన్ని వందల ఏళ్లు కాదు, వేల ఏళ్లుగా ప్రజల మనసుల్లో విజేతలుగా నిలిచిపోయారు. ఎందుకంటే వాళ్లు గెలిచింది భూభాగాలను కాదు, హృదయాలను. ఇదే కదా నిజమైన, శాశ్వతమైన విజయమంటే. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. యుద్ధభూమిలో రక్తాన్ని పారించి గెలిచినవాణ్ణి విజేత అందామా, లేక మానవత్వం కోసం యుద్ధమనే ఆలోచన్నే వదిలేసిన వారిని నిజమైన విజేతలుగా గౌరవిద్దామా? అసలు నిజమైన విజయమంటే ఏంటి? దీని గురించి ఆలోచించాలి.